పాలెం ఎయిర్పోర్ట్ నుంచి పటియాలా హౌస్ కోర్ట్ కు తావూర్ రాణా తరలిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు పటియాలా హౌస్ కోర్టు దగ్గర భారీ భద్రత ఉంది. పాలెం ఎయిర్పోర్ట్ లో ఉగ్రవాది తావూర్ రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని ప్రత్యేక సెల్లో రాణాను ఉంచనున్నారు. అక్కడే రాణాను ప్రశ్నించనున్న ఎన్ఐఏ రాణాను అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చింది. ఎన్ఐఏ తావూర్ రాణా 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. పాలెం ఎయిర్పోర్ట్ నుంచి పటియాలా హౌస్ కోర్ట్ కు తావూర్ రాణాను తరలిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు పటియాలా హౌస్ కోర్ట్ దగ్గర భారీ భద్రత ఉంది. పాలెం ఎయిర్పోర్ట్ లో ఉగ్రవాది తావూర్ రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని ప్రత్యేక సెల్లో రాణాను ఉంచనున్నారు. అక్కడే రాణాను ప్రశ్నించనుంది ఎన్ఐఏ. రాణాను అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చింది ఎన్ఐఏ. తావూర్ రాణా 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు. స్వాతి, హుస్సేన్ రాణా ముంబై బెరులకు సంబంధించినటువంటి ముంబై దాడులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా ఎన్ఐఏ ఎప్పుడైతే ధృవీకరించిందో అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు మరికొద్ది సేపట్లో పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికే బయలుదేరారు. ప్రస్తుతం పటియాలా కోర్టుకు చేరుకోనున్నారు. ఈ కాన్వాయ్ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు, అంతేకాదు భారీ బందోబస్తు నడుమ ప్రస్తుతం హుస్సేన్ రాణాను తరలిస్తున్నారు. ముంబై దాడులకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉండడమే కాకుండా ఎవరైతే హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో పాల్గొన్నటువంటి 10 మందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముంబై దాడులకు సంబంధించి మొత్తం బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడీ చేసిందే రాణా అని చెప్పి ఇప్పటికే ఎన్ఐఏ నిర్ధారించుకుంది. దానికి సంబంధించి ప్రస్తుతం పటియాలా కోర్టులో ఎన్ఐఏ కోర్టుకు సంబంధించినటువంటి విభాగంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో ఉన్నటువంటి నివేదిక ప్రకారం హుస్సేన్ రాణాను తమ కస్టడీకి ఇవ్వాలి. ఇప్పటికే ఎవరైతే గతంలో 2012లో ఉరిశిక్ష పడ్డటువంటి కసబ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే కాకుండా మరికొంతమంది సాక్షులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే హుస్సేన్ రాణాను ఈ ముంబై దాడుల కేసులో నిందితుడిగా చేర్చాము, అతన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్ఐఏ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నరేందర్ మాన్ ను నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అతను కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. దానికి అనుగుణంగానే ఎన్ఐఏ తమ కస్టడీలోకి తీసుకొని ప్రత్యేకంగా హుస్సేన్ రాణాను ఇక విచారించబోతుంది. అయితే దీనికి సంబంధించి సున్నితమైనటువంటి అంశం, అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా అప్రమత్తంగా పోలీసులు మాత్రం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక సెల్ ని ఏర్పాటు చేశారు. అందులో హుస్సేన్ రాణాను ఉంచుతారు. మరోవైపు తిహార్ జైల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ని ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా కూడా హుస్సేన్ రాణాను ముంబై నిందితులకు సంబంధించి ఏ విధంగానైతే తను కీలక సూత్రధారిగా ఉండడమే కాకుండా పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలు, అంటే అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబాతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, ఈ కుట్ర వెనక అసలు ఇంకెవరున్నారు అనే యాంగిల్లో ప్రత్యేకంగా ఎన్ఐఏ ఇకపైన విచారణ జరపబోతుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.